హోల్డాలో ఉండండి. ప్రస్తుతం అక్కడ వరంగల్లో కూడా తాజా పరిస్థితి మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకున్నాం. రవికాంత్ చెప్పండి, వరంగల్లో కూడా జనం ఇవాళ సంక్షేమ పథకాలు అందక పిట్టల్లా రాలిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మచ్చుకైన వారిని పరామర్శించే పరిస్థితి అయితే అసలే లేదు. కనీసం చనిపోయిన వారికి ఏమన్నా ప్రకటిస్తారా అంటే కూడా అధికారులు ఎవరు అటువైపు కన్నెత్తి రావడం కూడా జరగడం లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక ఇందిరమ్మ ఇండ్ల పథకాలలో ప్రత్యేకించి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అన్యాయంగా తమ లిస్టులో గ్రామ సభలో పేరు రాలేదని ఆఖరకు పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని కూడా చనిపోయడం జరిగింది. ఇంతటి ఘోరమైన సిచ్యువేషన్స్ ప్రజలు ఫేస్ చేస్తుంటే స్థానిక కాంగ్రెస్ లీడర్స్ ఎవరు అక్కడ రాకపోవడం, అదేవిధంగా పారదర్శక చూపించకపోవడం ప్రజల్లో ఎలాంటి విశ్వాసాన్ని కోల్పోతున్నారు కాంగ్రెస్ నేతలు? శుభం, తాజాగా జరిగిన ఘటన ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో తన పేరు లేదని చెప్పి ఏటూరు నాగారానికి సంబంధించినటువంటి కన్నాయగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే రైతు తనకు ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో తన పేరు లేదని నిండు గ్రామ సభలోనే అధికారులు నిలదీశాడు. తన పేరు ఎందుకు లేదని చెప్పి అడిగిన పక్షంలో అక్కడ అధికారులు ఇచ్చిన సమాధానం నచ్చక తనను అర్హుడిగా గుర్తించకపోవడంతో మనస్తాపానికి గురై అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. అతన్ని వరంగల్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా మంగళవారం రోజు ఈ వారంలో ఉన్నటువంటి మంగళవారం రోజే తన తుది శ్వాస కూడా విడిచిన పరిస్థితి. కనీసం అతన్ని ఒక వరంగల్లోని మొదటగా ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చిన క్రమంలో అటువైపు నుంచే మంత్రి సీతక్క ములుగు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఏదైతే చెప్పే ఎన్ఎస్ఆర్ ప్రైవేట్ ఆసుపత్రి ఉంటుంది, ఆ ఎన్ఎస్ఆర్ ప్రైవేట్ ఆసుపత్రిలోనే ఈ నాగేశ్వరరావుకు చికిత్స అందించిన పరిస్థితి. ఆ పక్క నుండే ఒక కార్యక్రమానికి సంబంధించి మంత్రిగా సీతక్క వెళ్ళి తిరగడంలో ఆయన అక్కడ ఉన్నాడని తెలుసు, అతన్ని పరామర్శించాలని తెలుసు. అయినప్పటికీ కనీసం అక్కడికి వచ్చిన చూసి అతన్ని చూసి అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం కూడా మంత్రి సీతక్క చేయకపోవడం అందరినీ కూడా విస్మయానికి ఆగ్రహానికి గురి చేసిన పరిస్థితి. ముఖ్యంగా సీతక్క అంటే పేద ప్రజల వైపు నుంచి ఉన్నారని విశ్వసించే పరిస్థితుల్లో అలా కాదు. సీతక్క పేద ప్రజల పక్షపాతి కాదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడడంలో భాగంగా ఇవాళ బడుగు బలహీన వర్గాలకు దూరం అవుతున్నారు, బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి సీతక్క అనే విధంగా ఒక ముద్ర వేసుకున్న పరిస్థితి కూడా మనం తాజాగా చూసాము. ఎంజిఎం మార్చిలో ఉన్నప్పుడు ములుగు నియోజకవర్గానికి సంబంధించిన అనేక మంది నాయకులు అతని మృతదేహాన్ని చూసి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన సందర్భం కూడా మనం చూసాం. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా అక్కడికి వచ్చి వెళ్ళిన పరిస్థితి. దూరంగా ఉన్నప్పటికీ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఆ మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని కూడా వ్యక్తం చేసి ఆ కుటుంబం యొక్క బాగోగులు, అదేవిధంగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అన్నీ అడిగి తెలుసుకున్న పరిస్థితి కూడా చూసాం. కనీసం సీతక్క ఆ కుటుంబాన్ని ఆదుకునే విషయంలో కూడా ఇప్పటి వరకు ఒక ప్రకటన చేయలేదంటే పేద వర్గాల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఇలా మంత్రిగా ఉన్నటువంటి సీతక్క కావచ్చు, ఎట్లాంటి ఆలోచన విధానం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొన్ని జిల్లాలను మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే వరంగల్ జిల్లాకు సంబంధించి 6,700 పైచీలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆనాడు కేటాయించిన పరిస్థితుల్లో ఇప్పటికీ ఆ డబుల్ బెడ్రూమ్ల ఇళ్లకు సంబంధించి వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని మనం చూసినట్టయితే అక్కడ 2,200 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి ఉన్నాయి. అవి ప్రారంభోత్సవానికి కూడా సిద్ధమైన క్రమంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అవి ఇప్పటికీ కూడా పడావు పడ్డట్టుగానే మారిన పరిస్థితి. అనేక మంది లబ్ధిదారులంతా కూడా ఆ ఇల్లు ఎప్పుడు ఇస్తారా అని వేచి చూస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వరంగల్ తూర్పు నియోజకవర్గం అంటే మంత్రి కొండా సురేఖ సొంత నియోజకవర్గంగా ఉంటుంది. మంత్రి కొండా సురేఖ స్పందిస్తారు, లబ్ధిదారులకు ఆ ఇల్లు కేటాయిస్తారని ఆశపడతా ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికీ 14 నెలలు గడుస్తున్న ఆ లబ్ధిదారుల జాబితా ప్రకటించడం లేదు, ఆ లబ్ధిదారులకు సంబంధించినటువంటి లిస్టు బయటకు తీయడం లేదు. ఈ వర్గాలకు వస్తాయి, ఈ వర్గానికి ఇన్ని కేటాయిస్తాము, ఈ ప్రాంతం వరకు ఇన్ని కేటాయిస్తాము అంటే వరంగల్ పట్టణం అంటే అనేక డివిజన్లు పరిధిగా ఉంటుంది. ఈ డివిజన్ వాళ్ళకి ఇన్ని ఇస్తాము, ఆ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి డివిజన్లో కొంత ఎక్కువ మేర కేటాయించినా మీ డివిజన్కు ఇన్ని కేటాయిస్తామని స్పష్టమైన ప్రకటన ఇప్పటి వరకు రాని సందర్భం మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం చూసినట్టయితే హన్మకొండ బస్టాండ్ పక్కనే పేద వర్గాల కోసం పెద్ద సంఖ్యలో ఈ డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కట్టిన పరిస్థితి. ఇప్పటికీ అక్కడ లబ్ధిదారులు అంతా కూడా గందరగోళంగా ఉన్న పరిస్థితి. వాళ్ళ లబ్ధిదారుల ఎంపిక చేయడంలో ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి నిర్లక్ష్యం వహిస్తున్న రవికాంత్ 14 నెలల పాలనలో అనేక మార్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల నుంచి అనేక సార్లు కూడా
ఫామ్స్ అనేది కోరుతోంది. లైక్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, మీరు ఏదైనా సాధించుకోవచ్చు, ప్రజాపాలన అని చెప్పేసి వేదాలు వలించింది. బట్ ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తే కాలిపోయిన ఇంటికి కూడా నన్ను అర్హుడిగా ప్రకటించాలంటే ఒక పేద ప్రజలు అభ్యర్థిత్వం పెట్టుకొని మాకు ఇంద్రమిల్లు కేటాయించాలంటే దాన్ని కూడా తిరస్కరించి ఇవాళ పేదల జీవితాలతో ఆటలాడుతుంటే వారు చనిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తంగా చూస్తే అర్హుడైన వారికి కూడా ప్రభుత్వ పథకాలు ఎందుకు అందడం లేదు, ఈ విషయంలో గోల్మాల్ ఎక్కడ జరుగుతోంది, అసలు కాంగ్రెస్ పెద్దలకు కానీ ఢిల్లీ పెద్దలకు కానీ కాంగ్రెస్ హైకమాండ్ కానీ ఈ సందేశం అంతా చేరుతుందంటారు అసలు? ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు ఇవ్వాలన్న ఆలోచనే లేనట్టుగా, ఇవ్వాలన్న ఆలోచన కొరవాడినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. శోభన్, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల వచ్చిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తుల సంఖ్య మనం చూసినట్టయితే 1,15,078 దరఖాస్తులు అందిన పరిస్థితి. ఇవన్నీ కూడా 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో భాగంగా అందినటువంటి దరఖాస్తులు. ఆ గ్రామ సభల్లో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి, నిరసనలు రేకెత్తిన పరిస్థితి మనం చూసాము. గందరగోళం మధ్య ఆ గ్రామ సభలన్నీ కూడా జరిగి కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రామాల్లో కొన్ని డివిజన్లలో ఆ సభలన్నీ కూడా మధ్యలోనే వాయిదా వేసి వెళ్లిపోయిన అంశాలను కూడా మనం స్పష్టంగా చూసాము. ఇదే క్రమంలో 24వ తేదీ తర్వాత ఇచ్చినటువంటి జాబితానే ఇదంతా కూడా 1,15,078 మంది దరఖాస్తులు చేసుకున్న పరిస్థితి. ముఖ్యంగా ఆ మిగతా 4 పథకాలకు సంబంధించి కూడా ఇంక్లూడింగ్ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులతో పాటు మిగతా 3 పథకాలకు సంబంధించి దాదాపు 4 నుంచి 5 లక్షల మంది ప్రజలు ఇవాళ ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్న పరిస్థితి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తులే 1,15,078 వచ్చిన పరిస్థితుల్లో ఆ తర్వాత 24వ తేదీ తర్వాత కూడా మీరు అర్హులైన వాళ్ళందరూ కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్న పక్షంలో ఇటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, జిల్లా అధికారుల చుట్టూ తిరిగి తమ దరఖాస్తులు అందించిన పరిస్థితి. ముఖ్యంగా టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల కోడ్ వచ్చిన పరిస్థితుల్లో ఆ దరఖాస్తులు కూడా స్వీకరించని పరిస్థితి. ముందుగానే ఒక ఐడియా ఉన్న నేపథ్యం, ముందుగానే ఏదైతే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఆ కోడ్ వస్తే ఇవన్నీ కూడా పక్కకు నెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి 16వ తారీఖు నుంచి ఈ పథకాలకు సంబంధించినటువంటి సర్వే జరిగింది. 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరిగింది. ఆ తర్వాత 4 రోజుల పాటు మీరు పేద ప్రజలు మీకు అర్హులైతే ఖచ్చితంగా ఆ జాబితాలో పేరు వస్తుంది, మళ్ళీ దరఖాస్తు చేయండి అంటే అనేక మంది ఆఫీసుల చుట్టూ తిరిగి దరఖాస్తులు చేసుకున్న పక్షాన ఆ తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత ఈ ఎన్నికల కోడ్ రావడంతో అవన్నీ కూడా మళ్ళీ మూలన పడేసిన పరిస్థితి. ఈ క్రమంలోనే మళ్ళీ ఈ నెలంతా కూడా ఎన్నికల కోడ్ ఉంటుంది. ఆ తర్వాత ప్రజలంతా కూడా మర్చిపోతారనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవాలి. శోభన్. రైట్ రవికాంత్.